రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఆపరేషన్ సింధూర్ పైన లోకసభలో చర్చ ముగిసింది. లోకసభలో చర్చ కావాలని పట్టుబట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, మిగతా విపక్షాలు వాస్తవానికి కొత్త సమాచారం ఏమీ తీసుకుని రాలేకపోయినాయి. రెండవది, తమ వాదనకి బలమైనటువంటి ఆధారాల్ని వినిపించలేకపోయినాయి, ప్రజెంట్ చేయలేకపోయినాయి, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేటటువంటి ప్రయత్నం చేయలేకపోయినాయి. పూర్తిగా విఫలమైనాయని చెప్పవచ్చు. హోంమంత్రి అమిత్ షా కావచ్చు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కావచ్చును సమర్థవంతంగా వాదించారు. కానీ శవపేటిక మీద చిట్ట చివరి మేకు కొట్టేటటువంటి పని ఎప్పట్లాగే నరేంద్ర మోదీ మీద పడింది. నరేంద్ర మోదీ 1:15 ప్రసంగంలో విపక్షాలు చేసినటువంటి ఆరోపణలు, విపక్షాలు చెబుతూ వస్తున్నటువంటి నిరాధారమైనటువంటి విషయాలు, వాస్తవానికి వాళ్ళు చెబుతున్నటువంటి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ చెబుతున్నటువంటి మాటలు కానీ వాటికి ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారు. పదే పదే మీరు 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 అని ప్రభుత్వము వేరు, తాము వేరు అన్నది చూపించే ప్రయత్నం చేశారు. మీ దేశము, మీ సైన్యము, మీ ప్రభుత్వము అంటే ఆ ప్రభుత్వంలో సపక్షము విపక్షము కలిసి దేశాన్ని రిప్రజెంట్ చేస్తాయన్నటువంటి విషయాన్ని చెప్పడంలో కూడాను విపక్షాలు విఫలమైనవి. పైగా విపక్షాలు ఈ చర్చలో బలంగా మాట్లాడగలిగేటటువంటి వ్యక్తులను మాట్లాడనివ్వలేదు. నిజానికి ఈ సభలో అందరికన్నా బాగా మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు, మజ్లిస్ నాయకుడైనటువంటి అసదుద్దీన్ ఓవైసీ. అసదుద్దీన్ ఓవైసీ ప్రసంగము చాలా ఫ్యాక్ట్ బేస్డ్గా ఉంది, చాలా బాగా మాట్లాడారు. ఆయన మీరు సింధు జలాలను ఒప్పందాన్ని రద్దు చేసిన తరువాత, పాకిస్తాన్తో సంబంధాలని పూర్తిగా రద్దు చేసుకున్న తరువాత క్రికెట్ ఎందుకు ఆడుతున్నారు అన్నటువంటి ప్రశ్నను లేవనెత్తారు. అది చాలా ఒక రకంగా అభినందించవలసిన ప్రశ్న. వ్యక్తిగతంగా ఏ భారతీయుడు కూడా ఈ సమయంలో, భారత్ సైన్యము పోరాడుతున్నటువంటి సమయంలో, ఆపరేషన్ సింధూర్ ఇప్పటికీ ఆన్లోనే ఉన్నటువంటి సమయంలో పాకిస్తాన్తో క్రికెట్ ఆడటం న్యూట్రల్ వెన్యూ అయినా ఇది సరైన నిర్ణయం కాదు. ఒక్క ఓవైసీ తప్ప మిగిలినటువంటి విపక్ష నాయకులు నిజానికి బలమైనటువంటి వాణిని వినిపించలేకపోయారు. వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు మొదటి నుంచి చేస్తున్నవి, వాటిని తిప్పికొడుతూ వస్తుంది ప్రభుత్వం. రెండవది, వాళ్ళు కొన్ని నిరాధారమైనటువంటి 5 జట్లు పడిపోయినాయి, లేకపోతే ఇది వాస్తవానికి వాళ్ళు అమెరికన్ ఆర్మ్స్ లాబీ యొక్క ప్రభావంలో ఉండి మాట్లాడినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చును చాలా సులువుగా. ఎందుకంటే వాళ్ళు చాలా స్పష్టంగా రఫాల్స్ పడిపోయినాయి అంటున్నారు. రఫాల్ ఫ్రెంచ్ విమానాలు, ఫ్రెంచ్ విమానాలు అమెరికన్ విమానాల మధ్య ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు భారతదేశము మనకి రఫాల్స్ ఎక్కువ అనుకూలమని ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేశాం. సో దీనివల్ల దెబ్బతిన్నటువంటి అమెరికన్ లాబీ రఫాల్స్ కూలిపోయినాయి అని చెప్పి అంటూ వస్తోంది. ఆధారాలు ఏవి చూపకుండా, ఒక ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ కూడా చూపకుండా ఈ మాట అంటోంది. దానిని విపక్షాలు మాట్లాడటం జరిగింది. అయితే నరేంద్ర మోదీ 1:15 ప్రసంగము చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాల్లో ఒకటిగా చెప్పాలి. తనదైన శైలిలో ప్రసంగిస్తూ ఆయన ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక కాలం ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడిందో సోదాహరణంగా చెప్పుకుంటూ వచ్చారు. ఆయన 1948లో పాకిస్తాన్ మనపైన దాడి చేసి, మనపైన ఆక్రమణ చేసి కశ్మీర్ని కబ్జా చేయాలని ప్రయత్నించినప్పుడు ఐక్యరాజ్య సమితికి వెళ్ళి సమస్యను జటిలం చేయటం, దీనిని ప్రస్తావించారు. ఏ రకంగా ఆర్టికల్ 370 కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్టికల్ 370 బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని కశ్మీర్కు విస్తరించకుండా చేసింది. ఆ తర్వాత 1965 యుద్ధంలో గెలిచినటువంటి హాజీపీర్ పాస్ని ఏ రకంగా పాకిస్తాన్కి తిరిగి
ఇచ్చివేశాం. 1961 ప్రాంతంలో మనము నీలం వ్యాలీ, కిషన్ గంగా ఇటువంటి అనేక ప్రాంతాలను పాకిస్తాన్కి లైన్ ఆఫ్ పీస్ పేరిట ఇచ్చేయడానికి సిద్ధమయ్యారు కూడా నరేంద్ర మోడీ ఎత్తి చూపారు. చాలామందికి ఈ లైన్ ఆఫ్ పీస్ గురించి తెలియదు. లైన్ ఆఫ్ పీస్ అంటే ఈ శాంతి రేఖగా దీనిని నెహ్రూ ప్రభుత్వం అభివర్ణిస్తూ మన భూభాగాల్ని 1948, 1965 మధ్య ఇచ్చేయడానికి సిద్ధమైంది. ఆ తర్వాత 71లో కూడాను సిమ్లా ఒప్పందం ఏ రకంగా భారతదేశానికి తీరని అన్యాయం చేసింది. 93,000 మంది సైనికులు, పాకిస్తానీ సైనికులు మన దగ్గర బందీగా ఉన్నా కూడాను ఆక్రమించుకున్నటువంటి 800 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఎలా మళ్ళీ పాకిస్తాన్కి ఇచ్చేశాము, రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఎలాగ మన భూమిని ఇచ్చేశాము. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి దాని గురించి ఆయనకి ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ ఉంటుంది. ఆ తర్వాత చైనా ఏ రకంగా 38,000 స్క్వేర్ కిలోమీటర్ల భూభాగాన్ని మన దగ్గర నుంచి అక్సాయ్ చిన్ని ఆక్రమించుకుంది. ఆ సమయంలో అక్కడ గడ్డి కూడా మొలవదు అని జవహర్లాల్ నెహ్రూ ఎలా అన్నారు. ఈ విషయాలన్నింటినీ నరేంద్ర మోదీ అత్యంత సమర్థవంతంగా ఎత్తి చూపారు. కచ్చతీవు ద్వీపం ఏదైతే ఉందో ఈ ద్వీపము వాస్తవానికి భారతదేశము శ్రీలంకకి ధారాదత్తం చేసింది ఇందిరాగాంధీ సమయంలో. నిజానికి చేయడానికి ఏ కారణం లేదు, శ్రీలంకని మచ్చిక చేసుకుంటున్నామని భ్రమించి ఈ ద్వీపాన్ని ఇచ్చేశారు. ఇప్పటికీ మన మత్స్యకారులు అక్కడ అరెస్ట్ అవుతున్నారు, చిత్రహింసల పాలవుతున్నారు. ఇదంతా కూడా మన ప్రభుత్వం చేసినటువంటి, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ ప్రభుత్వం చేసినటువంటి తప్పు. అదేవిధంగా 2014లో గనక మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చి ఉంటే సియాచిన్ని పాకిస్తాన్కి ఇచ్చేయడానికి రంగం సిద్ధమైపోయిందన్నటువంటి విషయాన్ని కూడా ప్రధానమంత్రి ఎత్తి చూపారు. సో ప్రధానమంత్రి క్లాస్ తీసుకుంటున్నట్టుగా పాయింట్ బై పాయింట్ మాట్లాడుతుంటే విపక్షాల నుంచి ఎలాంటి కౌంటర్ రాలేదు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు, ప్రసంగాలు జరుగుతున్నప్పుడు విపక్షాల నుంచి రన్నింగ్ కామెంటరీ వస్తుంది, విమర్శలు వస్తాయి, సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్స్ లేవనెత్తుతారు, లేకపోతే రూల్స్ కోట్ చేసి ప్రధానమంత్రి స్పీచ్ని ఇంటరప్ట్ చేసేందుకు ఆయనని నిరోధించేటటువంటి ప్రయత్నం చేస్తారు. మొత్తము విపక్షము మౌనంగా విన్నది. అక్కడక్కడ కొంత అరిచిన కేకలు వేసిన కూడాను అది నిష్ప్రభావంగా ఉండిపోయింది. ప్రధానమంత్రి సింధు జలాల ఒప్పందం విషయంలో నెహ్రూ చేసిన తప్పిదాన్ని ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా కరెక్ట్ చేయడానికి ప్రయత్నించకపోవడం, అంటే మన భూభాగంలో ఉన్నటువంటి మన ప్రాజెక్టులలో డీసిల్టింగ్, పూడికను తీసేందుకు కూడా పాకిస్తాన్ అనుమతి కావాలి. ఈ పరిస్థితి నెహ్రూ హయాంలో వచ్చింది. అంతేకాకుండా కొన్ని చోట్ల గేట్లు ఎత్తడానికి వీలు లేకుండా, పూడిక తీయడానికి వీలు లేకుండా గేట్లను వెల్డింగ్ చేసేశారన్న విషయాన్ని కూడా ప్రధానమంత్రి లేవనెత్తారు. ఎవ్వరు కూడా దాన్ని కాంట్రడిక్ట్ చేయలేదు. లేదు, ఇది తప్పు అన్నటువంటి మాట విపక్షం నుంచి కౌంటర్ చేస్తూ ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఒక రకంగా ప్రధానమంత్రి విపక్షానికి క్లాస్ తీసుకున్నట్టుగా మాట్లాడారు. విపక్షము తాము చేసినటువంటి ఏ ఆరోపణల్ని కూడా ప్రూవ్ చేయలేకపోయింది. విమానాలు 5 కూలిపోయినాయన్నారు. 5 విమానాలు కూలిపోతే ఎక్కడో ఒకక్కడ దానికి సంబంధించిన శకలాలు, శిథిలాలు దొరకాలి. పాకిస్తాన్ అయినా లేకపోతే భారతదేశమైనా దానికి సంబంధించిన ఫోటోలని ప్రదర్శించాలి. పాకిస్తాన్లో పడితే పాకిస్తాన్ చాలా సగర్వంగా ప్రకటించి ఉండేది. ఇప్పటి వరకు ఎందుకు ప్రకటించలేదు? అందరూ డొనాల్డ్ ట్రంప్ 5, 6 లేదా 6 జెట్స్ పడిపోయినాయన్నారు. ఆ జెట్స్ ఇండియావా పాకిస్తాన్వా అన్నటువంటి విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. అవన్నీ భారతదేశానికే చెందినాయని విపక్షము ఎలా భావించింది? దానికి ఆధారం ఏమిటి? సింధు జలాల ఒప్పందం విషయంలో కానివ్వండి, లేకపోతే ఆపరేషన్ సింధూర్ విషయంలో కానీ, లేకపోతే మన ఆయుధాల విషయంలో కానీ ఎందుకు నిరాధారమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నారని ప్రధానమంత్రి చాలా బలంగా, దృఢంగా విపక్షాన్ని కౌంటర్ చేశారు. నిజం చెప్పాలన్నట్టయితే ఈ మొత్తము చర్చని గనక గమనిస్తే విపక్షాలు ఒక సెల్ఫ్ గోల్ చేసుకునే, ముఖ్యంగా కాంగ్రెస్ ఒక సెల్ఫ్ గోల్ చేసుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరిట ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని అయితే భావించింది. కానీ
మొత్తం మీద సూది కోసం ఒక మోటు సామెత ఉంటుంది. సూది కోసం సోదికెళ్తే అన్నీ కూడాను బయటపడ్డాయని చెప్తారు. ఆ రకంగా నెహ్రూ గారు చేసిన తప్పులు, ఇందిరాగాంధీ చేసిన తప్పులు, అసలు పాకిస్తాన్ని కంట్రోల్ చేసే విషయంలో 2008 ముంబై దాడుల సమయంలో మనము 166 మంది ముంబైలో చనిపోయిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్తో శాంతి చర్చలు జరపటం, ఇవన్నిటిని కూడాను ప్రధానమంత్రి లేవనెత్తారు. విపక్షం దగ్గర దేనికి సమాధానం లేదు. కనీసం ఇంటరప్ట్ చేయడానికి కూడాను వాళ్ళ దగ్గర ఫ్యాక్ట్స్ కానీ, తథ్యాలు కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర ఏ రకమైనటువంటి గణాంకాలు కానీ లేకపోవడం, టోటల్గా విపక్షాన్ని ఎక్స్పోజ్ చేయటంలో, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో మోదీ ఘన విజయాన్ని సాధించారు. రేపటి నుంచి మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు, దానిపైన చర్చోపచర్చలు జరుగుతాయి. అదేవిధంగా ఆయన మాట్లాడినటువంటి క్లిప్స్ సోషల్ మీడియాలో వస్తాయి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ చెప్పుకునేందుకు ఈ ఆపరేషన్ సింధూర్పై చర్చ ద్వారా ఏమీ సాధించలేకపోయింది, పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వానికి తన వాదనను వినిపించే ఒక అత్యంత సమర్థవంతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చింది కాంగ్రెస్. డొనాల్డ్ ట్రంప్ని ప్రధానమంత్రి నేరుగా అసలు డొనాల్డ్ ట్రంప్కి మాకు సంబంధం లేదని ప్రధానమంత్రి పార్లమెంట్లో చెప్పలేదు వంటి చాలా పేలవమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దౌత్య నీతి గురించి తెలిసినటువంటి వాళ్ళు, డిప్లొమసీ గురించి తెలిసిన వాళ్ళు, దేశ నాయకులు, జాతీయ నాయకులు, హెడ్స్ ఆఫ్ ద స్టేట్ వాడేటటువంటి భాష ఎలా ఉంటుంది, డిప్లొమసీ ఏ రకంగా నడుస్తుందన్నటువంటి ప్రాథమిక అంశాల విషయంలో పొరపాటు చేస్తున్నారన్నది చాలా సుస్పష్టంగా అర్థమవుతున్నది. మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగినటువంటి ఈ చర్చలో మోదీ క్లాస్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మౌనమంటే మౌనాన్ని పాటించింది. విపక్షాలు మొత్తం కూడాను విద్యార్థులుగా మారిపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.